నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, మనుషుల్లో మానవత్వం చనిపోతుందేమో అని ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే ఎవ్వరికీ ఎక్కడ కూడా రియలైజేషన్ కూడా లేదేమో అని కూడా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంది. రీసెంట్‌గా బెంగుళూరుకి సంబంధించిన అతుల్ కేసులో చూస్తే ఒక 2, 3 డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా! మీ దాకా వచ్చే ఉంటుంది అది. వైఫ్ హెరాస్మెంట్ తట్టుకోలేక 1.5 అవర్ వీడియో రిలీజ్ చేసి హస్బెండ్ చనిపోవడం జరిగింది. అసలు ఎంత దురదృష్టకరం, ఎంత బాధాకరం అంటే మగవాళ్ళు అనేసరికి బయట వాళ్ళ గురించి ఒక నెగెటివ్ టాక్ అనేది ఎప్పుడు నడుస్తూ ఉంటది. మగవాళ్ళంటే వాళ్ళు ఏదైనా చేస్తారు, ఎవరితో అయినా తిరుగుతారు అని చెప్పేసి. బట్ అందరూ ఒకలా కాదు అని చెప్పేసేసి తెలుసుకోవడానికి చాలా మందికి టైం పడుతుందేమో. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడైనా అందరు మగవాళ్ళు ఒకలా కాదు అని చెప్పేసి ఒక రియలైజేషన్ రావాలి పీపుల్‌కి. అతుల్ గురించి మాట్లాడదాం మ్యామ్ మనం. తప్పకుండా శ్వేత. నిజంగానే చాలా డిసహార్టనింగ్ సిచ్యువేషన్ ఇది. మీరు మగవాళ్ళు అన్నారు. మగ ఆడ కంటే ఫస్ట్ మనిషి అనేది అర్థం చేసుకుంటే ఎవరి మనిషి అయినా ఒకే సున్నితంగా స్పందిస్తుంది. సమస్యకి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు అనే రియలైజేషన్ ప్రతి ఒక్కరికి అవసరము. నిజంగా అతుల్ది తలుచుకుంటే మేబీ అక్కడ ఒక విమెన్ ఉండుంటే ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వచ్చేదేమో. మెన్ అని జనాలకి మేబీ అంతగా పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది. కానీ మెన్ అయినా విమెన్ అయినా ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ అంటే ఒక మనిషి వల్ల అంటే పెళ్లి బంధం అంటేనే లైఫ్ లాంగ్ ఉండే బంధం అనుకొని రకరకాలుగా మన భారతదేశంలో అయితే పెళ్లి బంధాన్ని అంత బాగా హైలైట్ చేస్తారు. సో అలాంటి పెళ్లి బంధంలోనే తన ఓన్ పార్ట్నర్తో వైఫ్తో అరెస్ చేయబడి, అరెస్ కూడా మనీ కోసం, వేరే హెరాస్మెంట్ ఏం లేదు. కొంతమందికి వేరే అక్రమ సంబంధం ఉందనేమో గొడవలు అవుతాయి, కొంతమందికి రకరకాల గొడవలు అవుతాయి. కానీ ఇక్కడ ప్యూర్లీ మనీ అంటే బంధాలు బంధుత్వాలు ట్రాన్సాక్షనల్ అయిపోతున్నాయి, ఒక బిజినెస్ అయిపోతుంది ఇది అనే ఉద్దేశం అయితే నాకు అనిపిస్తుంది. 1.5 అవర్ ఒక మనిషి గంటన్నర నా మెంటల్ పరిస్థితి ఇట్లా ఉంది, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు, డబ్బు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అక్కడ ఇంకో షాకింగ్ థింగ్ ఏంటి అంటే నా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నాకు చేతనవ్వట్లే, ఇదే నా శక్తి. ఇప్పుడు మీరు చూడండి, వ్యవసాయంలో పశువులు ఉంటాయి, వీటిని నాగలి తోలే జంతువులు గొడ్డు అంటారు. అవి కూడా ఒకసారి అలసిపోతాయంట. అవి జంతువులే కదా, నోరు లేదని రోజంతా కూడా పొలాన్ని దెబ్బలేసి పని చేపించడం అది అవ్వదు. సో మనిషి బ్రెయిన్ ఈజీగా టైర్డ్ అయిపోతుంది. సో అలాంటి ఆయన ఆల్రెడీ మంచిగా సంపాదిస్తున్నాడు, మంచిగా చాలా మంచి ఒక కొడుకున్నాడు. 2020లోనే వాళ్ళ పెళ్ళైంది, మ్యాట్రిమనీలో చూసిన సంబంధం అంట అది. సో మంచిగా చేస్తున్నాడు, ఎవ్రీ ఇయర్ చాలా లక్షలు డబ్బు ఇస్తున్నాడు వైఫ్కి. అసలు అక్కడ ప్రేమ, అండర్స్టాండింగ్, ఒక రెస్పెక్ట్ కానీ లేదంటే ఇంకా ఆ బంధంలో ఏం లేదు, ఒక డబ్బు మాత్రమే, డబ్బును చూసి పెళ్లి చేసుకుందనే క్వశ్చన్ అయితే నాకు రైజ్ అవుతుంది. జనరల్ గా లేడీస్ కి జాగ్రత్త ఎక్కువ ఉంటుంది. హస్బెండ్ 10 రూపాయలు తెచ్చిచ్చినా, 100 రూపాయలు తెచ్చిచ్చినా, 1,00,000 రూపాయలు తెచ్చిచ్చినా జాగ్రత్త అనేది ఉంటుంది. కానీ కొన్ని హస్బెండ్ ఎంత కొనిపించినా కానీ నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు ఈ శారీ కావాలి అని గొడవలు పెట్టుకునే లేడీస్ని అయితే నేను చాలా మందిని చూశాను. కానీ ఎంత సంపాదించినా కానీ నాకు ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు తీసుకురమ్మని చెప్పి ఆ డబ్బు ఇవ్వలేదని చెప్పి హస్బెండ్ని ఆ రేంజ్లో హెరాస్ చేయడం అనేది అసలు నిజంగా సైకోయిజం అనాలేమో దాన్ని. అది సైకోయిజం అనొచ్చు. ఇంకా దాదాపుగా 1 ఇయర్ నుంచి తన బేబీని చూడనివ్వకుండా, సో ఆయనకి 120 డేట్స్ ఇచ్చారంట కోర్టు తిరగడానికి. అయినా కూడా ఆయన ఫైట్ చేసి జడ్జి వరకు వెళ్తే ఆ సో కాల్డ్ జడ్జి దేవతను అప్రిషియేట్ చేయాలి. మరి మీరు ఒక ₹1 కోటి ఇచ్చేయండి, కేసు సెటిల్ చేసేస్తామని అనడము, దానికి ఆయన ఇంకా హర్ట్ అయిపోయి చివరికి భార్య జడ్జి కూడా మరి మీరు మీ చేతనవ్వకపోతే చచ్చిపోండి, ఆయన చేతనవ్వలేదు అనే సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు మీకు చేతనవ్వకపోతే చచ్చిపోండి, మరి ఎందుకు బ్రతుకున్నావు అనే వాగ్వాదం వాళ్ళ మధ్యలో జరగడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఆయన చాలా హర్ట్ అయిపోయి ఇంకా ఆయనకి ఒక లైఫ్ థ్రెట్ అనేది స్టార్ట్ అయింది. ఒక జస్టిస్ చెప్పాల్సిన జడ్జి అలా చెప్పారా? అలా చెప్పారు. ఆయన రాశారు, ఆయన సూసైడ్ నోట్లో, వీడియోలోనే ఉంది, మన పబ్లిక్ డొమైన్లో వీడియో అవైలబుల్ ఉంది. ఆయన ట్విట్టర్లో రాష్ట్రపతి గారికి కూడా ట్యాగ్ చేసి ఇలా మెన్కి, పురుషులకు కూడా న్యాయం జరగాలి, సేఫ్టీ విమెన్కే కాదు మెన్కి కూడా లేదు అని ఆయన ఏం రాశాడంటే, ఒకటి నా హృదయాన్ని చాలా కలిసివేసింది ఏంటి అంటే, ఐఎమ్ డిస్ట్రాయింగ్ మై బాడీ, అంటే నన్ను నేను డిస్ట్రాయ్ చేసుకుంటున్నాను, దానివల్ల అట్లీస్ట్ వాళ్ళకి, నా పేరెంట్స్కి అయినా సేఫ్టీ వస్తుంది నేను చచ్చిపోవడం వల్ల, ఎవరో ఒకరు అలర్ట్ అయ్యి నిజాన్ని తెలుసుకుంటారు. మరి ఈ కేసుని ఎవరైనా సుమోటాగా ముందుకొచ్చి తీసుకుంటున్నారా లేదో తెలియదు. కానీ
ఇలాంటి ఫాల్స్ కేసెస్ వల్ల మనం చూసుకుంటే ఇండియాలో గాను గ్లోబల్లీ ఎంతో మంది మెన్ సఫర్ అవుతున్నారు. మెన్ కోసం వర్క్ చేసే ఆర్గనైజేషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మనకి దాదాపుగా మెన్ అంటే రేప్స్ చేస్తారు, తాగుతారు, భార్యలు వేధిస్తారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, ఇవే బాగా మైండ్లోకి వస్తాయి. అలా ఉన్నారు. కానీ సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ మెన్, కొంత మెన్ జెన్యున్ గా ఉండి కష్టపడి భార్య పిల్లల్ని చూసుకోవాలి, ఒక గోల్స్ పెట్టుకొని లైఫ్ హ్యాపీగా ఉండాలనే మెన్ కి కూడా కొంతమంది ఏదో లగ్జరీ లైఫ్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేసి మెన్ మీద ఫాల్స్ కేసులు పెట్టి వాళ్ళకి మెయింటెనెన్స్ లో లక్షలు తీసుకొని ఒక కోడ్ చదివైతే జోక్ అయిపోయింది. అంటే రిచ్ అవ్వాలి ఎలా 2024లో విమెన్ అంటే జస్ట్ పెళ్లి చేసుకొని ఒక రిచ్ అతన్ని పెళ్లి చేసుకొని సంవత్సరం తిరిగేలోపు ఒక బాబుని కానీ ఇంకో సంవత్సరానికి కేసేసి మంచిగా మెయింటెనెన్స్ తీసుకుంటే రిచ్ అయిపోతారు. అంటే సర్కాస్టిక్ ఒక పేజ్ లో రాశారు ఇది. అంటే అట్లా కూడా చేస్తున్నారు కదా జనాలు. మోస్ట్ ఒక బిజినెస్ అయిపోయింది కదా మ్యారేజ్ అంటేనో. సో దానివల్ల ఒక సర్వే చెప్పిన దాంట్లో ఏముందంటే 2050 మోస్ట్ మెన్ అండ్ విమెన్ సింగిల్ ఉంటారంట బై చైల్డ్ ఫ్రీ. పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలు కనరు బై 2050. సో మన సర్వేలు ముందుగానే మనం అలర్ట్ చేస్తున్నాయి. సో కొంచెం మనము పెళ్ళి అనే బంధానికి నిజంగా రెస్పెక్ట్ ఇవ్వడము ఇప్పటి నుంచి కొంచెం పిల్లలకి నేర్పిస్తే అలాంటి క్రైమ్స్ కానీ అలాంటి సైకోపతిక్ సిచ్యువేషన్స్ కానీ జరగవు. మరి ఇలాంటి అతుల్కి ఉన్నటువంటి భార్యలు ఉంటే డెఫినెట్ గా ఎంతో మంది మెంటల్ హెల్త్ కాకుండా వాళ్ళు సూసైడ్ చేసుకొని ఇప్పుడు లైఫ్ అయిపోయింది. ఒక ఫాదర్లెస్ గా తన చైల్డ్, హస్బెండ్ లెస్ గా తను ఏంటంటే మనీని ఒక మేజర్ ఫ్యాక్టర్ గా చూసింది లైఫ్ మ్యారేజ్ లో. తను ఇంక అక్కర్లేదు. మరి అంటే అత్యాస, ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండొద్దు అంటారు. మరి ఆ అత్యాసే వాళ్ళ రిలేషన్ ఎండ్ చేసిందేమో అనిపిస్తుంది. సో మెన్ కోసం కూడా చట్టాలు డెఫినెట్ గా రావాలి. ఇలాంటి అమాయకమైన మెన్ ఎంతో మంది చిన్న చిన్న ఇళ్ల నుంచి కోటీశ్వర్ల వరకు కూడా కొంతమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి కొంచెం మెన్ కోసం కూడా చట్టాలని తీసుకురండి. వాళ్ళ కోసం, వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. హ్యుమానిటీ ఫస్ట్ అంటాను నేను. మెన్ అయినా విమెన్ అయినా. విమెన్ కి ఏదైనా జరిగితే మనం ఎన్నో నినాదాలు చేస్తాము. అతుల్ కేసును కూడా ఎవరైనా ముందుకొచ్చి టేక్ ఓవర్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి సరైన న్యాయం చేయాలనేది నా ఇంటెన్షన్. మీరు అన్నట్లుగా మెన్కి నిజంగానే చట్టాలు రావాలేమో. ఎందుకంటే ఇలాంటి అమాయకమైన మగవాళ్ళు ఇలాంటివి చేసుకొని దూరం అయిపోతే మనుషులకి డెఫినెట్గా ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకొక లైఫ్ ఏమైనా ఉంటుందేమో. ఆ పేరెంట్స్కి అయితే ఇంకో కొడుకు అయితే ఉండడు కదా. డెఫినెట్గా ఆ కొడుకు ఇంకో తండ్రి అయితే ఉండడు. డెఫినెట్గా అది పేరెంట్స్కి మాత్రం నిజంగానే అది ఒక గుండెకోత అనుకోవచ్చు. ఎనీవేస్ మనం కూడా హోప్ చేద్దాం లావణ్య గారు. డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ముందు ముందు ఇకనైనా కానీ తగ్గాలి అని చెప్పేసి. కంప్లీట్గా మార్చడానికైతే మనం దేవుళ్ళం కాదు కాబట్టి కనీసం కొంచెంలో కొంచెమైనా మార్పు అయితే రావాలి అని చెప్పి అయితే కోరుకుందాం. ఎనీవేస్ థ్యాంక్ యూ లావణ్య గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.